మన జీవితం అనేటువంటిది ఒక యజ్ఞార్థ కర్మగా చేస్తూ మనం ఇంకోళ్ళకి తగినటువంటి పని మనం చేసి పెడుతూ అది ఒక సత్కర్మాచరణంగా మనం పనిచేస్తూ ఏ పని చేసినా సరే మనం చేస్తున్నటువంటిది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, వృత్తి అవ్వచ్చు, ఏం చేసినా సరే ఆ చేస్తున్నటువంటిది నా ద్వారా జరుగుతున్నటువంటి ఈ పని అందరికీ పనికొచ్చుగాక, అందరి రూపంలో ఉన్నటువంటి అంతర్యామికి పనికొచ్చుగాక అనేటువంటి భావనతో మనం చేసినప్పుడు అది యజ్ఞార్థ కర్మ అవుతుంది. అలా మనం యజ్ఞార్థమైనటువంటి కర్మగా ఇంకోళ్ళకి కావాల్సినటువంటి పని చేసి పెట్టి దాని నుంచి వచ్చినటువంటి ప్రతిఫలాన్ని ఆ యజ్ఞ ఫలంగా స్వీకరించి అప్పుడు కనుక మనం తీసుకుంటే, అంటే రోజు మనం 2 పూట్ల కూడా భోజనం చేసే ముందు ఈ భోజనం మనం చేయడానికి అర్హత మనకి ఎట్లా కలిగింది, దీనికి మనం ఏం చేసాం, ఈరోజు ఈ పూట మనం భోజనం చేసే ముందు ఇంకోళ్ళకి మనం ఏమైనా చేసి పెట్టామా, మనసా వాచా కర్మణ ఏమైనా మన వల్ల ఇంకోళ్ళకి ఉపకారం జరిగిందా అని ఆలోచించి దాన్ని మనం చేసి అప్పుడు మనం తీసుకుంటే అది యజ్ఞశేషం అవుతుంది. లేకపోతే ఏమన్నాడు, దొంగ అన్నాడు, స్థేన ఏవ భుంక్తే అన్నాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అలా ఏమి ఇంకోటికి ఏం చేసి పెట్టకుండా అన్నం తినేటువంటి వాడు దొంగ వెధవ అన్నాడు కృష్ణుడు. నీకేం అధికారం ఉందో నువ్వు తినడానికి, నువ్వు ఇంకోటికి ఏం చేసి పెట్టకుండా? నీకు అన్నం ఎవడిస్తున్నాడు? నేను ఇస్తున్నాను అన్నాన్ని. నేను అన్నం ఇస్తున్నప్పుడు నా స్వరూపులైనటువంటి జీవులకి నువ్వేమీ చేసి పెట్టకుండా, అర్పణం చేయకుండా నువ్వు అన్నం తింటున్నావు అంటే దొంగిలించి తింటున్నటువంటి వాడు అవుతావు. దానివల్ల ఏమవుతుందంటే నీకు ఆకలి తీరడం రావచ్చు, తీరుతుంది, కానీ నువ్వు దాని యొక్క దుష్కర్మను చుట్టుకుంటున్నావు, జాగ్రత్త అన్నాడు. అయ్య బాబా, అయితే మనకి అన్నం తినడానికి అధికారం లేదా? ఉండి ఎందుకు లేదు, కానీ నువ్వు ఏదైనా ఒక పని ఇంకోళ్ళ చేసి పెట్టు. నేనేం చేసి పెట్టగలనండి, నాకు ఖాళీ లేదు ఉద్యోగం. ఆ ఉద్యోగమే ఏడుస్తున్నావు కదా, ఆ ఉద్యోగం ఏడుస్తూ చేయకుండా నువ్వు చేసేటువంటిది ఇంకోళ్ళ పనికొచ్చేటువంటి కర్మగా భావించి చేయి, అప్పుడు నువ్వు అన్నం తినడానికి నీకు అర్హత ఉంది. నువ్వు వ్యాపారం చేస్తున్నావు, నా లాభం కోసం చేస్తున్నాను. వ్యాపారం చేస్తే లాభం కోసం చేస్తాడు ఎవడైనా సరే, దాని తప్పులేదు. కానీ లాభాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నప్పుడు ఏమవుతుంటే ఇంకోళ్ళని మోసం చేస్తావు నువ్వు. అలా కాకుండా నేను చేస్తున్నటువంటిది ఈ వ్యాపారం అనేటువంటి చేస్తున్నాను మంచిదే, కానీ దీనివల్ల నేను చేస్తున్నటువంటిది అందరికీ పనికొచ్చేటిది అవుగాక, దానివల్ల వచ్చేటువంటి ఫలం వస్తుంది తర్వాత సంగతి. కానీ ఇది ఇంకోటి పనికి రావాలి అనేటువంటిది చేస్తూ వ్యాపారం చేస్తే వాడు బాగా ఉంటాడు, వాడి వ్యాపారం అభివృద్ధిలోనే ఉంటుంది, కానీ వాడు యజ్ఞార్థకర్మ చేసిన వాడు అవుతాడు. లేకపోతే లాభాన్ని మాత్రమే గుర్తుంచుకొని చేసేటువంటి వాడు మోసం చేసిన వాడు అవుతాడు. అందుకని అటువంటి వాడికి వాడు భోజనం చేస్తే వాడు దుష్కర్మని తీసుకున్నట్టే లెక్క, వాడికి అర్హత లేదు. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నారంటే, తాను లోకమునకు ఆచరించిన ఆరాధనమున తర్వాత స్వీకరించు భోజనాదులు మున్నగనవి భార్య భర్తకు వండిపెట్టినచో భర్త ఆర్జన చేసి అనుదినము బియ్యము భార్యకు తేగలడు. చూడండి, ఇక్కడే సింపుల్, పోనీ బయట దాకా అక్కలే, ఇంట్లోనే భార్యాభర్తలు. భార్య అన్నం భర్తకు కోసం కాకుండా తను వండేసుకుని తను తినేసిందే పూర్తిగాను, అలా తినేస్తే వండుకుంటుందంటారు. భార్య ఇంట్లో వండుకోవటం లేదు, వండుతోంది అన్నాన్ని. వండుట వేరు, వండుకొనుట వేరు. అదేమిటంటే రెండు ఒకలాగే ఉంటాయి కదా. వండుకుంటోంది అన్నా వండుతోంది అన్నా రెండు తేడా ఏమని చూడండి. పద్ధతిలో తేడా లేదు, కానీ భావంలో తేడా ఉంది. వండుకోవడం అంటే చేసిందంతా కూడా తనే మింగేసి ఎవరికి పెట్టకుండా ఉండడం అంటే వండుకోవడం అనమాట. వండడం అంటే వండి తయారు చేసి వండి పెడితే అది యజ్ఞార్థకరం, ప్రసాదం అవుతుందన్నారు. ఇంతే తేడా దానికి దీనికి. పదార్థంలో తేడా కనిపించదు మనకి, ఎందుకంటే మెటీరియలిస్టిక్ డిఫరెన్స్ కాదు, భావంలో డిఫరెన్స్ అది. అందుకని అది మనం తెలుసుకోవాలి. భార్యాభర్త, భర్త ఏం చేస్తున్నాడు, కష్టపడి ఆర్జన చేసి తీసుకొచ్చి అందిస్తున్నాడు, బియ్యం తీసుకొస్తున్నాడు, ఇంట్లో పెడుతున్నాడు, భార్య వండుతోంది. అయితే ఇందులో యజ్ఞార్థకర్మ. భర్త నా కోసం నేను సంపాదించుకుంటున్నాను అనుకుంటే వాడో పిచ్చివాడు, తెలివి తక్కువవాడు అనమాట. నా కోసం నేను వండుకుంటున్నాను భార్య అనుకుంటే ఆవిడ కూడా తెలివి తక్కువది. అందుకని ఇట్లు తరవకుండా సంపద లోకశ్రేయస్సుకు ఇతరులకు సేవయను ప్రయత్నమున క్షళనమగువానికే లభ్యమగును. అందుకని ఎవరికి సంపద నిజంగా ఉంటుందంటే, తరగనటువంటి సంపద అనేటువంటి, సంపద అంటే కరెన్సీ కాదు, సంపద అంటే గోల్డ్ కాదు, అలా అనుకున్నటువంటి వాడు మూర్ఖుడు అనమాట. సంపద అంటే కరెన్సీ, సంపద అంటే గోల్డ్ అనుకున్నటువంటి వాడు, ధనం అంటే అది అనుకున్నటువంటి వాడు ఏమీ తెలియనటువంటి వాడు. ధనం అంటే అది కాదు. ధనం అంటే అర్థం ఏమిటి, ఒకడు ఇంకోటికి ఉన్నటువంటి భావన ధనం, అది నిజమైనటువంటి ధనం. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణో ధనమశ్నుతే, ఇవి ధనం అంటేను. అంతేగాని కరెన్సీ నోట్స్ రేపటి నుంచి ఈ నోట్స్ చల్లవు అని చెప్పారనుకోండి, అవన్నీ కూడా పొయ్యిలో కూడా పనికిరావు, సమం కాలవు కూడా అవి. ఎందుకు పనికిరావు? ఇంతకుముందు జరిగింది కదా, 1000 రూపాయల నోట్లు లోపల ఇనపెట్టెల్లోనూ గోడల్లోనూ దాచుకున్నారు ఇదివరకు, మీకు గుర్తుండే ఉంటుంది.
ఒకరోజు సడన్గా అనౌన్స్ చేశారు 1000 రూపాయల నోట్లు ఫలానా రోజు నుంచి చెల్లవు, ఇవి ఏం చేసుకోవాలి, బ్యాంకులో వేస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటారు, ఏం ఖర్చు ఎలా ఖర్చు పెడతారు వెంటనే, ఎందుకని అవన్నీ కూడా కాల్ చేయాల్సింది, ఎందుకు పనికిరాదు. ఇంతే దాని యొక్క బతుకు. బంగారం ధనం అదైతే మిమ్మల్ని బంగారు ఇటుకలు ఉన్నటువంటి గదిలో పెట్టి లాక్ చేశారనుకోండి ఒక 24 గంటలు, ఆకలేస్తోంది, తినగలరా? మరి అదేం ధనం? అందుకని ధనం అంటే ఏది అనేటువంటిది తెలుసుకోవాలి, సంపద అంటే ఏది అనేటువంటిది తెలుసుకోవాలి. అందుకని సంపద అనేటువంటిది ఎవరైతే ఇతరులకు సేవ చేస్తూ లోక శ్రేయస్సు కోరి ఇతరులకు సేవ చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళకి తరగని సంపద ఎప్పుడూ ఉంటుంది. సంపద అంటే కరెన్సీ ఉండక్కర్లేదు, నిలవ ఉండక్కర్లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండక్కర్లేదు, కానీ వాళ్ళకి ఎప్పుడు కరువు ఉంటుంది, ఇబ్బంది ఉండదు అటువంటి వాళ్ళకి. కానీ ఆ దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి. ఉన్న బియ్యము తానే వండుకొని తినచో భర్త ఆర్జనకు పోవుటయు బియ్యము తెచ్చిపెట్టుటయు సాధ్యము కాదు. ఒక ఇల్లాలు కనుక ఇంట్లో ఉన్న కాస్త బియ్యం ఆ మొగుళ్ళు లేనప్పుడు చూసి వండేసుకుని తినేసింది అనుకోండి, ఇంకా వాడికి ఆకలేస్తూ ఉంటుంది, వాడికి ఓపిక ఉంటుంది, వాడు వెళ్ళి ఆర్జన చేయడాకుండా తేవడాకూడదు, అయిపోయిందిగా. ఇంకొకరికి చేసిన సేవతో తనకు అమృతత్వము సాధన సృష్టిలో ముడిపెట్టబడి ఉన్నది. అందుకని సృష్టిలో ఉన్నటువంటిది ఏమిటంటే ప్రకృతి మనకి పెట్టినటువంటిది. ఇంకోటికి పని చేసి పెడితే మనకు జీవితం గడిచేట్టుగా అలా పెట్టింది లింక్ ప్రకృతి. లేకపోతే మనం చేస్తాం, ఇంకోటి పని చేస్తే చేయం కదా. మనం ఉద్యోగం పేరుతోనో వ్యాపారం పేరుతోనో దేంతోనో ఇంకోటి పని చేసి పెడుతున్నాం. మనం వ్యాపారం చేస్తున్నాం అన్నాం, చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం, కొన్ని సరుకులు తెస్తున్నాం ఎక్కడి నుంచో, అవి అమ్ముతున్నాం, మంచిదే. మనం అనుకుంటున్నాం మనం అమ్ముతున్నాం మన కోసం అనుకుంటున్నాం, కానీ ఆ సరుకులు ప్రతివాడు వెళ్ళి తెచ్చుకోలేడుగా ఎక్కడి నుంచో. శ్రీశైలంలో ఉన్నారు, శ్రీశైలంలో అందరూ రోజు వెళ్ళి ఎక్కడి నుంచో బియ్యం కానీ బట్టలు కానీ తెచ్చుకోలేరు. కాబట్టి వాళ్ళ కోసం బట్టలు బియ్యము వస్తువులు తెస్తున్నాడు, బయట నుంచి అమ్ముతున్నాడు. అందువల్ల ఏమవుతుంది, వాళ్ళందరికీ ఎక్కడికో వెళ్ళక్కర్లేకుండా ఇక్కడ దొరుకుతుంది సరుకు. అందువల్ల నా కోసం నేను చేసుకుంటున్నా అని ఏడ్చినా వాళ్ళ కోసం పనిచేస్తున్నాం, ఎలాగో తప్పదు. అది అలా చేస్తేనే కానీ నీకు జీవితం ఉండేది. కాబట్టి ఇంకోళ్ళకి పని చేసి పెట్టడం వల్లే మనకు జీవితం గడుస్తోందని ఎలాగో తెలుసు. కాబట్టి ఆ చేసేటువంటిది ఏడుస్తూ కాకుండా లాభం అనేటువంటి దృష్టిలో పెట్టి కాకుండా ఇంకోళ్ళకి సేవ చేస్తున్నా అనే భావంతో చెయ్యి, నీకు జీవితం గడుస్తుంది, నీకు మనస్సుకు ప్రశాంతి ఉంటుంది. అది యజ్ఞార్థ కర్మ అవుతుంది, అది చెప్తున్నటువంటిది. అందువలన ఇంకొకరికి సేవ చేసినచో తనకు అమృతత్వ సాధన సృష్టిలో ముడిపెట్టబడి ఉన్నది. కనుక యజ్ఞశేషమును భుజించువాడు అమృతమును భుజించుతూ శాశ్వత బ్రహ్మను అనుభవించును. అందువల్ల ఏ పనే సరే యజ్ఞార్థంగా చేస్తే ఆ యజ్ఞార్థమైనటువంటి కర్మ నలుగురు పనికొచ్చేటువంటి పని చేసి పెడుతూ అప్పుడు తను భోజనం చేసినటువంటి వాడు యజ్ఞశేషం భుజించినటువంటి వాడు అవుతాడు. వాడికి అది అమృతం అవుతుంది, వాడికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, వాడికి సంపదనిస్తుంది, వాడికి ఆనందాన్ని ఇస్తుంది. అటువంటిది యజ్ఞార్థము చేయని వానికి తొలుత ఇహలోకమే కుంటుపడును. అసలు పరలోకం సంగతి అట్లా ఉంచండి, ఇహలోకమే కుంటుపడుతుంది యజ్ఞార్థమైనటువంటి కర్మ చేయకపోతే. ఇంకోళ్ళు పనికి వచ్చేందుకు అయితే నే పని చేయను అని అనుకోండి, వాడికి అసలు లైవ్లీహుడే ఉండదు సన్నాస్వతకి. కొంతమంది ఉంటారు, ఇంకోటికి ఏమైనా పనికి వస్తుందేమో ఈ పని అంటే చస్తే ఆ పని చేయడు, తనకు పనికి వచ్చినా సరే. ఆ పని చేస్తే తనకు లాభం వచ్చినా సరే, నాకు లాభం వచ్చినా సరే, ఈ పని చేస్తే ఇంకోళ్ళ పనికి వస్తుందేమో అనుకుంటే ఆ పని చేయడు వాడు. నాకు లాభం రాకపోయినప్పటికీ పర్లేదు, ఎవరికి పనికి రాకూడదు, వాడు యూస్లెస్ ఫెలో అనమాట. వాడికి అసలు ఇహలోకంలో జీవితమే కుంటుపడితే వాడు పరలోకం ఏంటి, వాడి బంద. పండించువాడు ధాన్యం ఇతరుల కొరకు అని తెలిసి పండించడం మానిన ఏమగును. పొలం దున్ని పండించేటువంటి వాడు ఎకరం పొలం ఉందనుకోండి, వాడు ఎకరంలో వాడు చాలా కష్టపడి సంవత్సరం అంతా చేస్తే వాడికి ధాన్యం వస్తుంది. ఆ ధాన్యం అంతా వాడే కూర్చొని తినేస్తాడా? కొంత భాగం వాడు ఉంచుకుంటాడు, కొంత భాగం అమ్ముతాడు. నేను అమ్మడం వల్ల ఇంకోటి తింటున్నారు ఈ ధాన్యం, నాన్ సెన్స్, ఇంకోటికి ఎందుకు కావాలి, అసలు పండించను అనుకున్నాడు అనుకోండి, వాడు పడుకుంటాడు అక్కడ, అంతే. వాడు పస్తుపడుకోవాల్సిందే. అప్పుడు వాడు ఎండుతాడు. అది పండడం సంగతి ఎలా ఉన్నా వాడు ఉండడు అసలు. అందువల్ల ఇంకోటి పనికి వచ్చేటువంటి పని నేను ఎందుకు చేయాలి అని అహంకారపడేటువంటి ఇష్టం ఉన్నను లేకున్నను ఐహిక జీవిత సౌఖ్యం అంతయు కూడా యజ్ఞార్థమునకు ముడిపెట్టుకొని ఉన్నది. ఇది మనకు తెలియదు చాలామందికి. యజ్ఞార్థం అనేటువంటి సంగతి తెలియదు మనకి ఇష్టం ఉన్నా మనకి లేకపోయినా మన ఐహికమైనటువంటి జీవితంలో మనకు కావాల్సినవన్నీ చేసుకోవాలంటే చచ్చినట్టు ఇంకోటికి పని చేసి పెట్టడం తప్పదన్నాడు. నువ్వు ఆఫీసులో నెల రోజులు పని చేస్తే కదా నీకు చివరికి 1వ తారీఖు జీతం వచ్చేది. కొంత పని ఎగ్గొట్టినా కొంతైనా చేసి తీరాగా. నువ్వు చేయవలసిన పని అంతా చేయకపోయినప్పటికీ కొంత పనైనా చేస్తే కానీ నీకు జీతం రాదు. కనుక
నేను చేస్తున్నటువంటి పని ఇంకోటి పనికొస్తుంది విడుంపదగా ఇది చేయకుండా ఉంటే ఎట్లా? కుదరదు. నువ్వు జీవించాలంటే నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవాలంటే చచ్చినట్టు పని చేయవలసిందే. అందువల్ల ఏమవుతుంది? యజ్ఞార్థమైనటువంటి కర్మకు ముడి పెట్టబడే ఉంది. అందుకని ఎలాగో తప్పదు కాబట్టి ఏడుస్తూ ఎందుకు చేస్తావు? హాయిగా ఆనందంగా ఇంకోళ్ళకి పని చేసి పెడితే నీకు వచ్చేటువంటి జీతం 1వ తారీఖు వస్తుందని. 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని 30 రోజులు ఏడ్చేటువంటి వాడికి అదే జీతం వస్తుంది. హాయిగా ఆనందంగా తాను చేసేటువంటిది ఆటగా పని చేస్తూ హాయిగా ఉన్నటువంటి వాడికి అదే జీతం వస్తుంది. అయితే ఇద్దరికి తేడా ఏమిటంటే వీడికి పని ప్లస్ ఏడుపు. కానీ పనికే జీతం ఇస్తారు కానీ వీడు ఏడుపుకి జీతం ఇవ్వరు కదా. రెండోవాడు హాయిగా ఆనందంగా ఉండి అప్రయత్నంగా వస్తుంది వాడికి జీతం. అందుకని పని చేసి పెట్టి నువ్వు కుక్కలా బతుకుతావా, లేకపోతే పని చేసి పెట్టి ఏనుగులా ఉంటావా? 2 రకాల ఎలా అయినా ఉండొచ్చు. నువ్వు సెలెక్ట్ చేసుకోమన్నాడు భర్తృహరి అనేటువంటి మహాకవి. ఎందుకని? యజమాని దగ్గర కుక్క ఉంటుంది, ఏనుగు ఉంటుంది, 2 ఉంటాయి. కానీ 2 విధానాలు వేరుగా ఉంటాయి అన్నాడు. ఈ ఏనుగుని యజమాని పోషిస్తున్నాడు, ఆ కుక్కని యజమాని పోషిస్తున్నాడు. కానీ కుక్క ఏం చేస్తుందంటే ఆ యజమాని కాపలా కాసి యజమాని కూర్చున్నప్పుడు కాళ్ళ దగ్గర అలా పొర్లుతూ వాడి కాళ్ళ దగ్గర నాలిక బయటికి చాపి పొట్ట చూపించి వదనోదర దర్శనం చ లాంగోల చాలనం తోక ఇలా 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 ఆడిస్తూ ఉంటుంది. ఆ యజమాని కనపడంగానే తోక ఇలా ఇలా ఊపేస్తూ ఉంటుంది. నాలుగు తెరుస్తూ ఉంటుంట, పొట్ట చూపిస్తూ ఉంటుంట, అంటుంటుంట. ఇవన్నీ చేసి పాపం వాడి పని చేసి పెట్టి వాడేసే పిండాన్ని తీసుకుంటుంది. స్వా పిండదస్య కురుతే, పిండం ఇచ్చేటువంటి వాడిని. ఏనుగు అట్టా చేయదు. గజపుంగ వస్తు ధీరం విలోకయతి. ఏనుగు ఠీవిగా ఉంటుందట. ఎవడూ చేయలేనంత బరువైన పనులు చేసి పెడుతుంది యజమానికి. చేసి అసలు వాడిని ఆహారం కూడా అడగదు, అసలు అలా నుంచుంటుందట. వాడు ఆహారం తెచ్చి కింద నుంచి అందిస్తే పైనుంచి ఇట్లా అందుకుని హాయిగా తింటుంది. అది వాడు కింద ఉంటాడు, యజమాని కంటే పైన ఉంటుంది. వాడు కింద నుంచి ఆహారం దీన్ని బుజ్జగించి ఆహారం ఇస్తూ ఉంటే కింద నుంచి ఆహారం అందుకున్నట్టు తింటుంది. అదిట ఏనుగు. అందుకని ఏనుగులో బతకదలుచుకుంటే అట్లా బతుకు, లేకపోతే కుక్కలో బతకన్నాడు, నీ ఇష్టం అన్నాడు. యూ సెలెక్ట్ యువర్ సెల్ఫ్ అన్నాడు. అందుకని మనకే నిర్ణయం. సేవ చేయడం మాత్రం తప్పదు. అందుకని ఇంకొక మిగతా జీవులకి సేవ చేయకుండా మాత్రం మనం తిందామంటే కుదరదు, అది సృష్టిలో లేదు. అందుకని సృష్టి మనకి ఏం చేసిందంటే, మనకు ఒకవేళ ఆల్టర్నేటివ్ ఇస్తే మనం చస్తే సేవ చేస్తాం, మనం చేయం. అందుకని మనకేం చేసింది, ఇంకోళ్ళకి పని చేసి పెడితే తప్ప మనకు ఆహారం ఉండకుండా ఉండేట్టుగా ముడిపెట్టింది. చూసారా? అందుకని ఎలాగూ తప్పదు కాబట్టి దానికోసం ఏడుపక్కర్ లేకుండా హాయిగా ఆనందంగా ఇంకోళ్ళు ఉన్నటువంటి అంతర్యామిని చూసి సేవ చేస్తే ఆహారం మనకు వస్తే ఎంత ఆనందంగా ఉంటుందండి యజ్ఞార్థ కర్మ వల్ల. అది ఇక్కడ కృష్ణుడు చెప్పినటువంటిది. అందువలన ఇష్టం ఉన్నను లేకున్నను ఐహిక జీవిత సౌఖ్యం అంతయూ కూడా యజ్ఞార్థమునకు ముడిపెట్టుకుని ఉన్నది. యజ్ఞార్థము అవలంబించువానికి ఇహపరములు అప్రయత్నముగా సిద్ధించును. అందువల్ల యజ్ఞార్థమైనటువంటి విధంగా జీవించేటువంటి వాడికి ఇహమైనటువంటి సిద్ధిస్తుంది. అంత ఇహమైనటువంటి సౌఖ్యం ఉంటుంది, పరసౌఖ్యం ఉంటుంది. అంటే ఇహం పరం 2 కలిసే ఉంటాయి ఒకచోట. కానీ ఇహం కాకుండా ఇహం ఇక్కడ పరం ఎక్కడో అనుకోకూడదు. కొంతమంది అనుకుంటారు ఇహలోకం అంతా ఇక్కడను పరలోకం ఎక్కడో ఆకాశంలో పైకి చూస్తుంటారు. పైకి చూస్తే ఆకాశం ఏముండదు అక్కడ. ఇహం పరం 2 ఇక్కడే ఉండేది. లేనివానికి ఇహలోక సౌఖ్యమే సిద్ధింపనప్పుడు పరలోకం ఎటు సిద్ధించును. అందుకని యజ్ఞార్థమైన కర్మ చేయడనుకోండి, వాడికి ఇక్కడే అసలు సౌఖ్యం లేదు, ఇక్కడే సుఖం లేనటువంటి వాడు ఇక తర్వాత సుఖం పైన పరమైనటువంటిది ఏముంటుంది, ఏముండదు, అసలు 2 ఉండవు. 2టికి చెడ్డవాడు అవుతాడు వాడు అన్నాడు. ఏవం బహువిధా యజ్ఞ వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఈ బహువిధములైన యజ్ఞములను సృష్టికర్త ముఖము నుండియే వ్యక్తమై విస్తరించినవి. అయితే యజ్ఞం అనేటువంటిది మొట్టమొదటి అసలు ఎక్కడి నుంచి వచ్చిందండి సృష్టిలోకి అన్నాడు. సృష్టికర్త నుంచే యజ్ఞం అనేటువంటిది పుట్టింది అసలు అన్నాడు. ఎందువలన ఈ సృష్టి అనేటువంటిది అసలు మహాయజ్ఞం. అదేమిటండి అన్నాడు. అదేమిటంటే సృష్టికర్త ఏం చేస్తున్నాడు, నిరంతరము సృష్టి చేస్తున్నాడు. ఎందుకు? దీనివల్ల ఆయనకి ఏమైనా ప్రయోజనం ఉందా? ఏం లేదే. ఆయన కనీసం మనం రెమ్యూనరేషన్ అని ఇస్తున్నామా, మనం ఫీజు ఏమైనా కడుతున్నామా మనం సృష్టికర్తకి? సృష్టికర్త మనం సృష్టించాడు కాబట్టి మన జీవితాంతం సృష్టికర్త గారికి ఇంత ఫీజు అని ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఫీజు కాదు కదా, మనం కనీసం గుర్తుపెట్టుకుని నమస్కారం కూడా చేయం ఆయనకి రోజును. మనకి ఎన్ని క్షణాలు గుర్తుంటాడండి మనం సృష్టించినటువంటి ఆయన? గుర్తుండట్లేదు.
కానీ మనం గుర్తుంచుకోవడం, మనం నమస్కారం చేయకపోవడం, మన కృతజ్ఞతా భావం దీంతో సంబంధం లేకుండా సృష్టి నిరంతరం చేస్తున్నాడు. ఇదే యజ్ఞార్థ కర్మ అంటే. అందుకంటే యజ్ఞార్థమైన కర్మ ఏమైనా ఉంది అసలు? చేయకపోతే ఆయనకి ఏమైనా పోయిందా? ఏమీ పోలేదు. మనం సృష్టించకపోతే ఆయనకి ఏమైనా నష్టం వచ్చిందా? ఏమీ లేదు. అయినప్పటికీ మనం సృష్టిస్తున్నాడు. మన సృష్టించిరాలనేటువంటి ఆబ్లిగేషన్ ఆయనకి ఏమైనా ఉందా? అంతకంటే లేదు. అయినప్పటికీ చేస్తున్నాడు ఆ పని. అందువల్ల మహాయజ్ఞార్థమైన కర్మ మొట్టమొదటి యజ్ఞం ఈ సృష్టి అన్నాడు. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్. అందువల్ల మొట్టమొదటి ధర్మంగా సృష్టింపబడినటువంటిది ఈ సృష్టి. ఇదే యజ్ఞం అంటే, మహాయజ్ఞం అంటే. దానిలోంచే మిగిలినటువంటి యజ్ఞార్థకరమైనటువంటి సృష్టిలోకి భాగం ఒక దీనిగా వచ్చింది, దాని యొక్క మోడల్గా. అందువల్ల ఈ మొత్తం యజ్ఞాలన్నీ కూడా సృష్టికర్త యొక్క ముఖం నుండి వ్యక్తమయ్యాయి అని చెప్పి అంటున్నాడు. ఆ ముఖమే వేదము. సృష్టికర్త అయినటువంటి వాడు బ్రహ్మగారు అయినటువంటి ఆయన యొక్క ముఖం ఏమిటండి? ఆయన యొక్క 4 ముఖాలే 4 వేదాలు అనేటువంటివి. అందువలన ఈ యజ్ఞం అనేటువంటిది ఏది యజ్ఞం అంటే వేదమే. అనగా సృష్టి యందు తన యందు అంతర్లీనమై ఉన్న జ్ఞానానుభూతి, అదే వేదం అంటే. ఈ యజ్ఞములన్నీ బ్రహ్మకర్మలు అనబడు దివ్యకర్మ నుండి పుట్టినటువంటివి. యజ్ఞాలన్నీ కూడా అందులోంచి పుట్టాయి. తెలుసుకొని ఆచరించువాడు విమోచనం పొందును. మనం తెలియకపోయినప్పటికీ అదే మనం ఆచరిస్తున్నాం. కానీ తెలిసి ఆచరించాం అనుకోండి, అప్పుడు మనకి విమోచనం కలుగుతుంది, మన మోక్షం అనేటువంటి స్థితిలో మనం ఉంటాం. అందువల్ల తెలిసి ఆచరించాలి అన్నాడు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరం తపః సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అయితే ద్రవ్యమయమైన భౌతిక పదార్థ యజ్ఞము వలన శ్రేయస్సు కలుగును. మనం భౌతికమైనటువంటి పదార్థంతో ద్రవ్యమైనటువంటి యజ్ఞం చేస్తే దానివల్ల శ్రేయస్సు కలుగుతుంది, చాలా మంచి కలుగుతుంది. దానివల్ల జ్ఞానము కలుగును. పనులను యజ్ఞార్థము ఆచరింపగా కలిగిన సంస్కారమే జ్ఞానము. అయితే ఇక్కడ తమాషా ఉంది శ్లోకంలో. మామూలుగా అర్థం ఏం చెప్పుకుంటారంటే, శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాన్ జ్ఞానయజ్ఞః పరం తప అని చెప్పాడు. దీన్ని మామూలు పండితులు అర్థం ఏం చెప్తారంటే, ద్రవ్యమయమైనటువంటి యజ్ఞము కంటే జ్ఞానమయమైన యజ్ఞం గొప్పదని చెప్తారు. అంటే పప్పులో కాలు వేసేసారన్నమాట. అంటే ఏమవుతుంది, మనం నలుగురికి పనికొచ్చేటువంటి మాటలు చెప్తే సరిపోతుంది, ఇది ఎక్కువ మంచిది, మనం వస్తువులతో ఏం చేయక్కర్లేదు అని చెప్తారు. అర్థం చాలా కన్వీనియంట్ కదండి. అది కాదు చెప్పింది ఇక్కడ. ఇంతకుముందు మనం శ్లోకం చెప్పుకున్నాం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానం విశిష్యతే అని శ్లోకం ఉంది. అభ్యాసం కంటే జ్ఞానం గొప్పదని చెప్తుంటారు. అర్థం అంటే పనులు చేయడం కంటే జ్ఞానం గొప్పది అని చెప్తుంటారు పండితులు. తప్పది. అక్కడ కంటే అని అర్థం కాదు, అక్కడ చిన్న మెలిక వేశాడు. దాని వలన అని అర్థం. సంస్కృతంలో పంచమీ విభక్తికి వలన అని అర్థం వస్తుంది, దాని కంటే అని అర్థం, రెండు వస్తాయి. అందువల్ల ఏమవుతుంది, మనకి అక్కడ కన్వీనియంట్గా ఉండేటువంటి అర్థం ఏంటి, దానికంటే ఇది గొప్పదని అర్థం, కన్వీనియన్స్ అది అని. అందువల్ల మామూలుగా పండితులు అర్థం చెప్తారు, కానీ అది కాదు అర్థం. అక్కడ కూడా అర్థం ఏమిటి, అభ్యాసం వలన జ్ఞానం గొప్పది, అభ్యాసం చేస్తే జ్ఞానం అనేటువంటి దాని నుంచి వచ్చేటువంటి జ్ఞానం గొప్పదని అర్థం. కానీ అభ్యాసం కంటే జ్ఞానం గొప్పది అంటే పనులకు కొట్టేసి జ్ఞానం ఉందని కూర్చోవడం అని అర్థం కాదు అక్కడ. అలాగే ఇక్కడ కూడా ద్రవ్యమయమైనటువంటి యజ్ఞం కంటే జ్ఞానయజ్ఞం గొప్పదని అర్థం కాదు. ద్రవ్యమైనటువంటి యజ్ఞం చేయడం వల్ల జ్ఞానం వస్తుంది, ఈ జ్ఞానంతో యజ్ఞార్థమైన కర్మ చేస్తే అప్పుడు నీకు శ్రేయస్సు వస్తుందని అర్థం. కానీ అందువల్ల ద్రవ్యమైనటువంటి యజ్ఞం చేసి తీరవలసిందే. ఇంకోటికి నువ్వు ఏదైనా ఇవ్వడం, ఆ ద్రవ్యాలను హోమం చేయడం, లేకపోతే ఇంకోటికి ఇవ్వడం అనేటువంటి ద్రవ్య వినిమయమైనటువంటి యజ్ఞం చేసి తీరాలి, అప్పుడే ప్యూరిఫికేషన్ వస్తుంది. ఇది తెలియకపోతే ఏమవుతుంది, ఆ పెడర్థం చెప్పుకుంటే అసలు ఇంకోటికి మనం ఏం పని చేసి పెట్టకుండా నాకు జ్ఞానం వచ్చింది, నేను మంచి మాటలు చెప్తాను. ఎవరికి కావాలి నువ్వు మంచి మాటలు ముందు? అందుకనే సివి గారు ఏం చెప్పారంటే, ప్రాణా ట్రీట్, యోగా టీచ్ అన్నారు ఆయన. ముందు నీ దగ్గరికి వచ్చినటువంటి వాడికి ఫిజికల్ ప్లేన్లో నువ్వు వాడికి సహాయం చేయి, అప్పుడు వాడికి జ్ఞానం చెప్పు, యోగం చెప్పు. అంతేగాని నేను జ్ఞానం ఇస్తాను, యోగం ఇస్తాను అక్కర్లే. ముందు వాడికి కావాల్సిన అన్నంగా, ఆకలితో ఉంటే అన్నం పెట్టు, రోగంతో ఉంటే మంది, అప్పుడు నువ్వు జ్ఞానం చెప్పు అన్నారు మాస్టర్ గారు. అందువలన ద్రవ్యమయమైన భౌతిక పదార్థ యజ్ఞము వలన శ్రేయస్సు, ఇక్కడ వలన అని అర్థం, కానీ దానికంటే కాదు అర్థం. దానివల్ల జ్ఞానము కలుగును. పనులను యజ్ఞార్థము ఆచరింపగా కలిగిన సంస్కారమే జ్ఞానము. అందుకే జ్ఞానం ఎట్లా కలుగుతుంది మనకి, మనం చేసేటువంటి పనులను యజ్ఞార్థమైనటువంటి పనిగా చేస్తే దానివల్ల వచ్చేటువంటి సంస్కారంగా జ్ఞానం వస్తుంది.
సర్వకర్మలను జ్ఞానమునందే పరిసమాప్తి చెందుతున్నవి. అందువల్ల మనం చేసేటువంటి పనులు అన్నీ కూడా దేని యందు పరిసమాప్తి చెందుతాయంటే ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడు వస్తుంది? దాని నుంచి వచ్చేటువంటి జ్ఞానం వల్ల ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. అందువల్ల మంచి యజ్ఞార్థమైన కర్మలు అన్నీ కూడా జ్ఞానమునందు పరిసమాప్తి చెందుతాయి అని చెప్పినటువంటిది. ఫలితములను వదలి ఏ పని ఆచరించినను కలుగునది జ్ఞానమే. ఇది ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సింది. ఎందుకంటే యజ్ఞం అంటే అర్థం ఏమిటి? ఫలితం అనేటువంటి దాంతో సంబంధం లేకుండా చేసేటువంటి మంచి పనే యజ్ఞం అంటే. అప్పుడే మనకు జ్ఞానం వస్తుంది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఏ పని చేసినను సమర్పణ బుద్ధితో శరణాగతితో చెయ్యము. ఎవరిని చూచినను మాట్లాడినను వారి చేష్టలు సంభాషణాది ఆదికముల యందు జ్ఞానస్వరూపుడమైన నన్ను గూర్చి ప్రశ్నించుకొనుము. నన్ను తెలుసుకొనుటకు చేయు ప్రయత్నమే పరిప్రశ్నము. అందువలన ఏ పని చేసినా సరే సమర్పణ బుద్ధితో శరణాగతితో చేయమన్నాడు. అది మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సినటువంటిది. ప్రతి పని మనం ఏ పని చేస్తున్నా కూడా దాన్ని ఆ అంతర్యామికి సమర్పణగా చేసి ఆయనకు శరణాగతి చెంది ఆ పని చేస్తే అప్పుడు ప్రణిపాతం అవుతుంది. అది ప్రణిపాతం అంటే అర్థం ఏమిటి? పూర్తిగా నేల మీద పడి నమస్కారం చేయడం ప్రణిపాతం అంటే. అది దేనికి గుర్తు? సంపూర్ణ శరణాగతికి గుర్తది. అందువల్ల పెద్దలైనటువంటి వాళ్ళు, జ్ఞానం మనకి ఇవ్వగలిగినటువంటి వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర ఏం చేయాలి? తద్విద్ధి ప్రణిపాతేన. వాళ్ళకి ముందు మనం అహంకారం పూర్తిగా వదిలేసి సంపూర్ణంగా శరణాగతం అవ్వాలి. దానికి చిహ్నంగా నమస్కారం మనం చేయాలి, సాష్టాంగ నమస్కారం. అయితే సాష్టాంగ నమస్కారం చేసి శరణాగతి లేకపోతే మాత్రం మళ్ళీ పనికిరాదు. ఫిజికల్గా మాత్రం సాష్టాంగ నమస్కారం చేసి కాళ్ళు గట్టిగా పట్టుకుని మిగతావి మాత్రం మనసా సమర్పణ లేదనుకోండి, అది ఉట్టిదే. ఆ మనసా సమర్పణ కోసం చిహ్నంగా ఇది పెట్టారు. కానీ జపం చేయాలంటే పిల్లి కట్టేసేయాలనుకున్నట్టుగా ఉంటుంది. లేకపోతే వాడు సంధ్యావనం చేయాలంటే పిల్లిని కట్టేయాలనేటువంటిది ఒకటి వచ్చింది వాడికి. ఎందుకని వాడి తండ్రి గారు పాపం వాళ్ళ తండ్రి గారు సంధ్యావనం చేసేవాట రోజును. చేసే ముందు ఏంటంటే పిల్లి వచ్చి ఇబ్బంది పెట్టేది అటు ఇటు గోల్ చేసి. అందుకని ఆ పిల్లిని కట్టేసి వచ్చి ఒకటి సంధ్యావనం చేసిన తర్వాత పిల్లిని వదిలేసేవాట మళ్ళీను. వీడు చిన్నప్పటి నుంచి చూసేట తండ్రిని చూసి వీడు అనుకున్నాడు సంధ్యావందనం చేయాలంటే పిల్లిని కట్టేయాలి కావచ్చు అనుకున్నట్టు వీడు. అందుకని ఏరా సంధ్యావందనం మానేసామంటే పిల్లి వెళ్ళిపోయిందండి ఇంట్లోంచి కట్టడే లేదు, అందుకని సంధ్యావందనం మానేసే అన్నట్టు. అట్లా ఉంటుందన్నమాట. మనం కూడా శరణాగతి అనేటువంటిది మనసా రావడం కోసం సాష్టాంగ నమస్కారం చేయడం అనేటువంటిది పెడితే, సాష్టాంగ నమస్కారం మాత్రం గట్టిగా చేసి గురువుగారి కాళ్ళు గట్టిగా పట్టుకుని లాగి కింద పడేసి మనసా మాత్రం సమర్పణ ఉండదు ఏమీ. ఎందుకంటే మనం చేయదలుచుకున్న పనులు మనమే చేస్తుంటాం. ఎందుకంటే గురువుగారు అడిగామనుకోండి ఆయన చెప్పినట్టు చేయాల్సి వస్తుంది కదా, కొంప మునిగిపోదు. మనం అనుకున్నట్టు చేయాలి, పైన గురువుగారిని ఆశీర్వదించమని అడగాలి. అది మనం చేసే పని. సమర్పణ అంటే ఎక్కడుంది ఇంకా సమర్పణ అంటే అప్పుడు దానికి మనం లాజిక్ కూడా చెప్తాం. ఏమిటంటే ఈ లౌకికమైనటువంటి విషయాలు ఎందుకంటే గురువుగారు అడగడం తప్పు కదా, ఆయన టైం వేస్ట్ చేయడం కదండి. ఆధ్యాత్మికమైన విషయాలైతే గురువుగారిని అడగాలి. లౌకికమైన విషయాలు, ఈ డబ్బు, ఇంట్లో పనులు, వ్యవహారాలు, పిల్లల పెళ్ళి, ఇట్లాంటివన్నీ ఉన్నాయనుకోండి, ఇవన్నీ ఆయన అడిగి ఆయన టైం వేస్ట్ చేయడం తప్పు. ఇవన్నీ మనం చేసుకోవాలి. గురువుగారిని ఆశీర్వదించమంటే ఆశీర్విస్తారు. అయితే గురువుగారు ఏమంటారు? మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేదే బాబా గారి దగ్గరికి వెళ్ళి అన్నాం అనుకోండి, అయ్యా స్వామి మేము ఇట్లా చేస్తున్నాం, మీ ఆశీర్వచనం కావాలి. ఓ తప్పకుండా. ఆశీర్వచనమే అడిగింది. ఓ తప్పకుండా. ఎప్పుడు ఆశీర్వచనం ఎప్పుడూ ఉంది. అయితే దానికి వచ్చేటువంటి మంచి చెట్లు మాత్రం బాధ్యత అయింది కాదు. అక్కడ ఆయన మాత్రం లొంగడు. అది మనమే మోసం చేసుకుంటాం. గురువు దగ్గర చాలా ఇబ్బంది. ఏం చేయమన్నారు ఆయన అడిగి ఆయన చెప్పినట్టు చేస్తే ఆయనది బాధ్యత. మేము ఇలా చేయదలుచుకున్నాం, మీరు ఆశీస్సులు కావాలి. ఓ తప్పకుండా ఆశీర్వదిస్తాను. అయితే గురువు గారు ఆశీస్సులు ఉన్నప్పటికీ తర్వాత మనకి ఇబ్బంది వచ్చింది. కానీ నువ్వు ఆయన చెప్పినట్టు చేయలేదుగా, ఆయన అడిగావు నువ్వు, ఆ బాధ్యత నీది. చాలా తేడా ఉంటుంది దానికి దీనికి. మాస్టర్ గారి దగ్గర మాకు అనుభవం కదా, గురువు దగ్గర ఎంతకాలం ఇటువంటివి కొన్ని పనులు మేము అలాగే పొరపాటు చేసేవాళ్ళం. మేము అటు చేద్దాం అనుకున్నాం, మీ ఆశీస్సులు కావాలా? తప్పకుండా, నేను ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉన్నాయి నాయన అంటారు. అయితే ఆ పనులు ఫెయిల్ అయ్యాం అనుకోండి, గురువుగారు ఆశీస్సులు ఉన్నాయన్నారు, అయినప్పటికీ మనం ఎలా ఫెయిల్ అయ్యాం అని అంటే మనం చేద్దాం అనుకున్నాం కానీ ఆయన చెప్పినట్టు కాదుగా మనం చేసినందుకు ఫెయిల్ అయ్యాం. దాని మంచెట్లు మనవి. అలా కాకుండా స్వామి ఏం చేయమంటారు, ఆయన చేయమని చెప్పే వరకు చేయకుండా ఉండడం. ఏం చేయమంటారు ఆయన చెప్పినట్టుగా మరి ఆలోచన మనసులో కూడా ఇంకా ఆలోచన వికల్పం లేకుండా చేస్తే
బాధ్యత అయింది. అది చాలా కష్టమైన పని. అది ఎవరు చేయడం అనేటువంటిది ఎక్కడో మనుష్యాణం సహస్రేషు 1000 మందిలో ఒకడు, ఆ ఒక్కడిలో ప్రయత్నం చేసిన వాళ్ళు 1000 మందిలో ఒకడు చేస్తాడు తప్ప సర్వసమర్పణం అనేటువంటి సామాన్యమైన విషయం కాదు. గురువుగారు కాళ్ళు గట్టిగా పట్టుకోవచ్చు, అది వేరే సంగతి. భౌతికమైనటువంటి కాళ్ళు పట్టుకోవచ్చు, కానీ సమర్పణ అనేటువంటిది మాత్రం చాలా కష్టమైనది. కత్తి మీద పదునైనటువంటి కత్తి మీద నడవడం తేలిక, కానీ అంత తేలికైనటువంటి విషయం కాదు సమర్పణ అంటే. సమర్పణ అంటే ధర్మరాజు సమర్పణ ఉదాహరణ అదే చూసుకోవాలి. అదే సంపూర్ణమైన సమర్పణ అంటే. మరి అంత సమర్పణ అంటే ఎంత కష్టమైన పని. భార్యని కూడా తీసుకొచ్చి సభలో వివస్త్రం చేయడానికి ప్రయత్నించారు. అయినప్పుడు కూడా ఆయన చూస్తూ ఊరుకున్నాడు. అది సమర్పణ. ఎందుకు ఊరుకున్నాడు? సత్సనాశయ ధర్మరాజు. చాలామంది తెలియదు. ధర్మరాజు జూద వ్యసనుడు, జూదం అంటే ఇష్టం కాబట్టి ఆడాడు, అందుకని జూదంలో ఓడిపోయాడు. అక్కడ చేతగాని వాడే ఊరుకున్నాడు అని అర్థం కాదు. చేతగాని వాడు కాదు, ఒకసారి కళ్ళు తెరిచి వాళ్ళ వైపు చూస్తే భస్మైపోతారు వాళ్ళు, అటువంటి వాడు. కానీ ఎందుకు ఊరుకున్నాడు? స్వామి చెప్పాడు ఏమని, నిన్ను ఎవరేమడిగినా సరే నేను అడుగుతానని గుర్తుపెట్టుకోమని చెప్పాడు ఆయన, ఒక మంత్రం. అందువల్ల జూదం ఆడమన్నారు, అంటే స్వామి ఆడమన్నాడు, ఆడాడు. నీ భార్యని తమ్ముడిని రాజ్యాన్ని పెట్టు అని స్వామి చెప్తున్నాడు, పెట్టాడు. అందుకు శకుని కాదు చెప్పింది అక్కడ, శకునిలో స్వామి చెప్తున్నాడు, అందుకని పెట్టాడు. అందుకని ఏ స్వామి అయితే చెప్పాడో ఆయన రక్షించాలి. అందుకని ఆయన చెప్పే వరకు తను ఏం చేయడానికి లేదు. అందువల్ల ఆయనే రక్షించాడు అక్కడ. అది తెలుసు వాడికి, అందుకని వాడు మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నాడు అక్కడ. అందుకని చేతగాని వాడు కాదు. ఈ భీముడు వీళ్ళందరికీ తెలియదు, వీళ్ళు గోల్ చేస్తుంటాడు భీముడు. అందుకని సర్వసమర్పణం అంటే సరైన అంత ఈజీ కాదు. గురువుగారు సర్వసమర్పణం అనుకోండి, నీ ఆస్తంతా నాకు రాసిచ్చాను అనుకోండి, కొంప మునిగిపోదు. ఎంత గోలండి. అప్పుడు పీకులాట. గురువుగారు చెప్పింది చేయనట్టుగానే ఉంటుంది, అనవసరంగా లేనిపోయిన పీకులాట. అందుకని అలా కాదు. అందుకని అవేం చేయకుండా గురువుగారి దగ్గరికి వెళ్ళి మహా అయితే 4 అరటిపళ్ళు 2 యాపిల్ పళ్ళు చేతిలో పెట్టి కాళ్ళ నమస్కారం చేసి సమర్పణ. కానీ ఇది ఎక్కడ సమర్పణ అండి? మన విషయాలన్నీ అని చెప్పడం ఏమిటి, మన ఆస్తిపాసులన్నా చెప్పడం ఏమిటి, ఇవన్నీ అడిగితే కొంప మునిగిపోతుంది. అడిగిన తర్వాత మళ్ళీ ఇవ్వలేదని బాధ మనసులో, ఇదంతా అక్కడ. అందుకని ఇవన్నీ రాకుండానే ముందే లౌకికమైనటువంటి విషయాలకు అక్కర్లేండి గురువు. పారలౌకికమైనటువంటి విషయం జ్ఞానం, ముక్తి, వాటి కోసం గురువు, కానీ ఈ లౌకికమైన విషయాలు గురువు కాదు. మంచిదే, తథాస్తు. కానీ దాని సమర్పణని మాత్రం పిలవకూడదు. అందువల్ల ఏ పని చేసినాను దానికి ఎక్సెప్షన్ చెప్పలేదు ఇక్కడ భగవద్గీతలో. అది వచ్చింది చిక్కు. ఈ ఫలాని పనులు తప్ప అనలేదు. ఏ పని చేసినను తర్వాత ఇంకా స్పష్టంగా చెప్పాడు. తర్వాత శ్లోకం వస్తుంది కొన్ని చోట్ల, 2 అధ్యాయాల తర్వాత. యత్కరోషి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్పురుషమదర్పణం. అసలు నో ఎక్సెప్షన్. అంటే మనం ఇలాగా మహా తెలియగల వాళ్ళని తెలుసు ఆయనకి, అందుకే ముందే వేసాడు బ్రేక్. ఎందుకంటే మనం ఆయనకు కూడా మెడకు వేయడానికి చూస్తాం, మనం ఆయనకు టోపీ పెట్టడానికి చూస్తాం, ఏం కుదరదు. అందుకని ఏ పని చేసినను సమర్పణ బుద్ధితో శరణాగతి చేయము. ఎవరిని చూచినను మాట్లాడినను వారి చేష్టలు సంభాషణాధికముల యందు జ్ఞానస్వరూపుడైన నన్ను గూర్చియే ప్రశ్నించుకునము. అది పరిప్రశ్న. మొట్టమొదటిది ప్రణిపాతం, రెండవది పరిప్రశ్నం. ప్రణిపాతం అంటే సంపూర్ణంగా శరణాగతి పొందడం అటువంటిది ప్రణిపాతం, దానికి సూచకంగా నమస్కారం చేయడం. రెండవది పరిప్రశ్నము. పరిప్రశ్నం అంటే లోపలనటువంటి అంతర్యామైనటువంటి వాడు. అందుకనే పరిపప్రచ్ఛ నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. గురువు అయినటువంటి వాడిని పరిప్రశ్నం చేయవలను అన్నాడు. అంటే ఏ ప్రశ్న వేస్తే ఆయన నుంచి అంతర్యామిత్వం అనేటువంటిది వ్యక్తమై మనలో ఉన్నటువంటి జ్ఞానం వెలిగింపబడుతుందో అటువంటి ప్రశ్నను పరిప్రశ్నం అంటారు. మిగతావన్నీ చప్పదంటు ప్రశ్నలు మనం చెప్పుకున్నాం. అయితే మిగిలినటువంటి జీవుల రూపంలో ఉన్నటువంటి వాడి నుంచి కూడా పరిప్రశ్నం అనేటువంటిది అది ఇక్కడ చెప్తున్నాడు. మిగతా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే వాడి చేష్టలు, వాడి మాటలు, సంభాషణలు, వాడి అన్నిటి యందు కూడా జ్ఞానస్వరూపుడైనటువంటి నన్ను గూర్చి ప్రశ్నించుకోను. అయితే వాళ్ళు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అనుకోండి, అవి వినక్కర్లేదు. ఆ మాటలు మాట్లాడుతున్నటువంటి వాడు, చేష్టల్లో ఉన్నటువంటి వాడు లోపల అంతర్యామిని చూడు, అప్పుడు ఇవి మనకు వినబడవు అసలు. ఎందుకంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకోడు ఊరికే ఖాళీగా కూర్చున్నారనుకోండి, ఖాళీగా కూర్చుంటే ఏం చేస్తుంటారు, ఆమె ఈ పని చేసింది, ఆయన ఈ పని చేశాడు, వాడు అటువంటి వాడు, ఈమె ఇట్లాంటిది, ఇలాంటి మాట్లాడుకుని కూర్చుంటారు. పోనీ అందరూ కలిసి కూర్చున్నారు, చక్కగా భాగవతం చదువుకోవడమో, మంచి పారాయణం చేసుకోవడం, అదే పని చేసుకుంటూ కూడా మంచి స్మరణ చేసుకోవచ్చు. అది కుదరదు. నలుగురు కూర్చున్నారు అనుకోండి, ముఖ్యంగాను అందులో ఈ లక్షణం మరి కొంచెం ఖాళీ ఎక్కువ ఉంటుంది కాబట్టి తలుల్లో మరీ కాస్తుంటుంది. అందరూ కలిసి కూర్చున్నారనుకోండి,
కూర్చుంటే సాధన చేసుకోండి, హాయిగా బియ్యం ఏరుతున్నారు అనుకోండి, హాయిగా నామస్మరణ చేసుకుంటూ బియ్యం ఏరచ్చు, కూరలు తరుగుతున్నారు అనుకోండి, హాయిగా నామ సంకీర్తన చేసుకుంటూ తరగచ్చు. అది ఉండదు. అవి చేసుకుంటున్నప్పుడు ఏంటంటే ఆమె అలా ఉంటుంది కానీ అలా ఏమో చెప్తుంది, వాళ్ళకి ఎక్కువ చేస్తూ ఇలా ఇవెందుకు చెప్పుకోవడం, వాటి కోసమా మనం ఉంది. మనం ఎంతకాలం వృధా చేసుకుంటున్నాం. మనం ఏ పని చేసుకున్నా స్మరణ చేసుకోవచ్చే. వంట వండుతున్నా స్మరణ చేసుకోవచ్చు, రామనామం చేసుకుంటూ వంట చేసుకోవచ్చు, రామనామం చేసుకుంటూ ఎంత ఏ పని చేసుకున్నా చేసుకోవచ్చు హాయిగాను. దానివల్ల ఏమవుతుంది, చేసుకునేటువంటి పని కూడా చక్కగా అవుతుంది, మన మనస్సు పవిత్రంగా ఉంటుంది. అలా ఉండద్దు. వాళ్ళ దగ్గర వీళ్ళ కబుర్లు, వీళ్ళ దగ్గర వాళ్ళ కబుర్లు, వాళ్ళ గురించి ఈవిడ దగ్గర, ఈవిడ గురించి ఆవిడ దగ్గర, ఇట్లాంటివన్నీ ఎందుకు వచ్చిన కాదు. ఇవన్నీ జీవితం అంతా వ్యర్థం చేసుకోవడం. కానీ అయినప్పటికీ అలాగే అది స్వభావం అనేటువంటి పని చేసి మార్చుకోవడానికి ప్రయత్నం చేయం మనం. కానీ దీనికి అభ్యాసం చేయిద్దామని ఒక చోట చెప్పినప్పటికీ మళ్ళీ అటాకే వెళుతూ ఉంటుంది. కానీ ఇంకెక్కడిది తీవ్రమైనటువంటి అభ్యాసం చేయించడం కోసం ఏదో కార్యక్రమం పెట్టుకున్నా అక్కడ కూడా ఇట్లాగే చేస్తూ ఉంటాం మనం. మన స్వభావం ఇది. ఏం చేస్తాం? మా స్వభావం ఎక్కడ మార్చుకుంటామంటే మీకోసం, మన కోసం మార్చుకోక్కర్లేదు. ఎవరి కోసం వాళ్ళు మార్చుకోవాలి, కానీ ఇంకోళ్ళ కోసం, ఇంకోళ్ళు ఉద్ధరించడం కోసమా? మనని మనం ఉద్ధరించుకోవాలి, ఇంకోటి కాదు ఉద్ధరించేది. ఇంకోళ్ళని ఎవరిని ఎవరు ఉద్ధరించరు. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ స్పష్టంగా చెప్పాడు స్వామి. ఎవరిని వారు ఉద్ధరించుకోవాల్సింది, కానీ ఇంకోడిని ఉద్ధరించరు అబ్బాయి అని చెప్పాడు స్పష్టంగాను. నేను చతుర్మాసం వ్రతం చేస్తున్నాను, ఎవరు మిమ్మల్ని ఉద్ధరించడానికి కాదు. పొరపాటు అలా అనుకుంటే నా అంత ఫూల్ ఇంకోటి లేడు. నేను చేస్తాను నన్ను నేను ఉద్ధరించుకోవడానికి. మరి అది స్వార్థం కాదా? స్వార్థం కాదు. ఇంకోళ్ళని సేవించడం ద్వారా, ఇంకోళ్ళని అర్చించడం ద్వారా, ఇంకోళ్ళని పూజించడం ద్వారా, ఇంకోళ్ళలో పరమాత్మను చూడడం ద్వారా నన్ను నేను ఉద్ధరించుకోవాలి, కానీ అది స్వార్థం కాదే. అందువల్ల మనని మనం ఉద్ధరించుకోవాలంటే ఇంకో రూపంలో ఉన్నటువంటి పరమాత్మని ధ్యానించాలి, పరమాత్మను సేవించుకోవాలి. ఎప్పుడో ఐపీ పెట్టేవాడు స్వామి. అందుకని ఆయనే ఉద్ధరించలేక ఇప్పుడు ఉద్ధరించగలిగేది ఆయన. ఎప్పుడు అంతర్యామిగా మనలో ఉండి మనం చేసుకునేటువంటి సేవ వల్ల మనం ఉద్ధరిస్తాడు, కానీ ఇంకో రకంగా కాదు. అందువల్ల ఇవన్నీ కూడా మనం ఉద్ధరించుకోవాలంటే, మన జీవితం బ్రాహ్మీమయం చేసుకోవాలంటే ఏం చేయాలంటే సాధన, నిరంతర సాధన చేయాలి. ఒకరోజు మాత్రం విన్నప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ మొన్నటి పొద్దు నుంచి మామూలే. అట్ట అయితే ఎట్ట? అందుకని రోజు ప్రయత్నం చేయాలి, నిరంతర ప్రయత్నం చేయాలి మనం. అందుకని నిరంతరం ఏ పని చేస్తున్నా సరే, అంతేగాని మనం ప్రేయర్ చేసినప్పుడు మాత్రమేనో, పూజ చేసినప్పుడు మాత్రం అయిపోయిన తర్వాత అయ్యా నీ స్మరణ నీదే, మా స్మరణ మాదే. పొద్దున 1 గంట సేపు హోరాహోరీ పూజ చేసాం, బ్రహ్మాండంగా భక్తి పాటలు పాడేసాం, భక్తి పారవశ్యం చెందాం. ఆ తర్వాత ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాం, మళ్ళీ మామూలే. అదేమిటంటే లౌకికమైనటువంటి పనులండి అవి. ఆ లౌకికమైనటువంటి పనులు చేస్తున్నప్పుడు కూడా ఆయన స్మరించవచ్చు. నోటికేమి మనం పనిచేస్తూ ఆయన స్మరించకూడదు. మనం మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం, మామూలు పాటలు పాడుకుంటూ ఉంటాం, అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. అవి మాట్లాడే బదులు కృష్ణనామం, రామనామం, మనకి ఏం పాటలు రావు, కొన్ని రామనామం చేసుకోవచ్చు కదా, కృష్ణుని స్మరించుకోవచ్చు కదా. ఇది చేయం మనం. ఇది వచ్చింది మనకి. వక్తుం సమర్థో అపి న వక్తి కశ్చిత్ అహో జనానాం వ్యసనాభిముఖ్యం అన్నాడు. గోల పెట్టాడు కులశేఖరాళ్ళ వారు. ఎందుకు? అయ్యో ఆయన స్మరణ చేద్దాం, నా నోరు పలకొచ్చు, పలకగలిగి కూడా పలకట్లేదు, ఓరు విడుదంపదేగా అన్నాడు కులశేఖరాళ్ళ వారు. ఎంతో బాధపడ్డాడు. శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్తప్రియ చక్రపాణే, ఇన్ని నామాలు ఉన్నాయి ఆయనకి. ఈ నామాల్లో ఏ ఒక్క నామైనా పలకగలిగి కూడా, వక్తుం సమర్థో అపి పలకగలిగి కూడా నవక్తి కశ్చిత్ పలకట్లేదు. అహో జనానాం వ్యసనాభిముఖ్యం. ఏం చేస్తాం, ఏంటి కర్మ అన్నాడు. మన కోసం ఆయన బాధపడ్డాడు పాపం. అందువల్ల కనీసం ప్రయత్నం చేయాలి మనం. నన్ను తెలుసుకొనుటకు చేయు ప్రశ్నయే పరిప్రశ్నము. ఎవరికి ఏ పని చేసి పెట్టినను నాకు సేవ చేయుము. పెద్దలకు శరణాగతి చేసి సేవ చేసి ప్రశ్నించి నాకు చేసినవిగా భావించి జ్ఞానం పొందుము. అది చేయవలసినటువంటి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ఈ 3 చేయాలి. ప్రణిపాతం శరణాగతి, పరిప్రశ్నము లోపలన్నటువంటి నన్ను వేడుకోవడం, సేవయా నన్ను చూస్తూ జీవులకు సేవ చేయడం, జీవుల్లో ఉన్నటువంటి నన్ను చూసి జీవులకు సేవ చేయడం. ఈ 3 చేస్తే అప్పుడు నీ జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది అన్నాడు. తత్వమును దర్శించిన జ్ఞానులు నీ కడకు వెతుకుకొని వచ్చి ఉపదేశించరు. ఎవరైతే ఈ విధంగా జ్ఞానం అనేటువంటిది సేవ అనేటువంటిది నిరంతరం చేస్తాడో, ఇతర జీవుల్లో ఉన్నటువంటి ఆ అంతర్యామిని చూస్తూ
శరణాగతితో అర్పణతో ఇతర జీవులకు సేవ చేసేటువంటి స్వభావం ఎవరికైతే ఉంటుందో జ్ఞానులైనటువంటి వారు వాళ్ళే అతని దగ్గర నడిచి వస్తారన్నాడు. అష్యూరెన్స్ ఇచ్చాడు భగవంతుడు. చూడండి, ఎందుకంటే అష్యూరెన్స్ ఏం కావాలంటే మనం జ్ఞానం కోసం వెతుక్కునే లెక్కలేదు. నిర్మలమైనటువంటి హృదయంతో మనం చుట్టూ ఉన్నటువంటి జీవుల రూపంలో ఉన్నటువంటి ఆయన్ని ప్రతిపాదన చేసి పరిప్రశ్న సేవ అనేటువంటిది ఎప్పుడైతే చేస్తామో జ్ఞానులు వాళ్ళంతటా వాళ్ళు మన దగ్గరికి నడిచొచ్చి జ్ఞానాన్ని మనకు ఉపదేశిస్తారు. ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. వాళ్ళంతటా వాళ్ళు మన దగ్గర నడిచొస్తారు అన్నాడు. వారెల్లరూ నేనే కదా అన్నాడు. ఆ వచ్చినటువంటి వాళ్ళు ఎవరయ్యా? నేనే అన్నాడు. ఆ రూపంలో నేనే వస్తాను నీకు అన్నాడు. అందుకని భగవంతుడు మన దగ్గరికి వస్తాడంటే ఏ రూపంలో వస్తాడు? జ్ఞానుల రూపంలో వస్తాడు, అందరి రూపంలోనూ వస్తాడు. అందుకని మన జ్ఞానం కోసం మనం ఎక్కడక్కడ తిరిగితే జ్ఞానం రాదు. జ్ఞానం కావాలి నాకు అని చెప్పి మనం అన్ని తిరిగామనుకోండి ఎక్కడ ఏం తెలియదు. అందుకని ముందు మనం ఈ విధమైనటువంటి ఆచరణ మనకు కలిగితే మన జ్ఞానం వచ్చేటువంటి మార్గం ఆయన చూస్తాడు అన్నాడు. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యతి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథోమయీ. ఇట్లు తెలుసుకొనుట వలన ఇతరుల యందు మోహబుద్ధి ఈర్ష్య అసూయాదులు కలుగవు. ఈ జ్ఞానము వలన సర్వజీవులను నీవుగా దర్శింపగలవు. ఇదే మనం నిన్న శ్రీపతిలో కూడా చెప్పుకుంది. ఏమిటంటే అంతర్యామి దర్శనం అంటే అర్థం ఏమిటి? అంతర్యామి దర్శనం అంటే నువ్వు అంతర్యామిత్వం పొందడం అనేటువంటి అంటే అర్థం. ఎవరిని చూసినా సరే ముందు మామూలుగా సాధనలో ఈ రూపంలో భగవంతుడున్నాడు, ఈ రూపంలో భగవంతున్నాడు, ఈ రూపంలో భగవంతున్నటువంటి సాధన. సాధనలో చివరికి వచ్చిన తర్వాత భగవంతుడు అనగా ఎవరు అంటే నేనే కదా. అంటే ఈ శరీరం అర్థం కాదు, నేను అనేటువంటి ఆత్మస్వరూపుడే కదా. అప్పుడు ఆ నేనే ఈ కనిపిస్తున్నటువంటి వాళ్ళలో కూడా ఉన్నటువంటిది. అందువల్ల నేనే ఇందులో ఉన్నటువంటిది, నేనే ఏ రూపంగా ఉన్నటువంటిది అనేటువంటి జ్ఞానం వస్తుంది, అనేటువంటి దర్శనం వస్తుంది. అది వస్తే ఎవరైతే అలా ఉంటే ఇప్పుడు ఏమవుతుంది? ఈ జ్ఞానం వలన సర్వజీవులను నీవుగా దర్శింపగలవు, అంటే నేనుగా దర్శింపగలను అనమాట. వారిని నిన్ను నాయందు దర్శింపగలవు. అప్పుడు ఏమవుతుందంటే ఈ మొత్తం అంతా కూడా ఎవరి యందైతే ఉందో ఆయన యందు ఈ చూడబడేటువంటి జీవులు, చూసేటువంటి నువ్వు, ఈ మొత్తం అంతా కూడా అంతర్యామి యందు ఉన్నటువంటి భావన, ఆ జ్ఞానం కలుగుతుందన్నాడు. ఇది కలగవలసినటువంటిది. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఇలా జరిగితే అప్పుడు ఏమవుతుందంటే చెప్తున్నాడు, చాలా ముఖ్యమైనటువంటిది ఇది. ఏమనంటున్నాడంటే పాపములు చేయుచుంటేనేమో అని శంక వలదన్నాడు. మనం మామూలుగా ఆలోచిస్తుంటాం, ఎన్ని పాపాలు చేస్తున్నాం మనం, చాలా పాపాలు చేసాం. అయితే ఈ దృష్టితో నీ పని నీవు చేయము. ఈ పైన చెప్పినటువంటి దృష్టితో, పాప దృష్టితో కాకుండా నేను పాపిని అనుకోకు. నేను పాపిని, నా పాపాలను క్షాళన చేసుకుంటున్నాను అని నేను పాపిని అనుకుంటే ఏమవుతుందంటే భగవంతుడు అనేటువంటి వాడు సర్ఫ్ అనుకుంటాం మనం. అంటే అర్థం ఏంటి? భగవంతుడు అనేటువంటి వాడు మనకి బట్టలకు మురికి పడితే సర్ఫ్తో ఎలాగైతే ఉతుక్కుంటామో మనం, భగవంతుడు అనేటువంటి సర్ఫ్తోనో సబ్బుతోనో ఉతుక్కుంటున్నాం మనం పాపాలని అనుకుంటాం మనం. పొరపాటు అది. భగవంతుడు అనేటువంటి దానివల్ల ఏమవుతుందంటే మనం చేతులుతున్న పాపాలని చేసేసి ఎప్పుడో ఒకసారి ఆలయంలోకి వెళ్ళిపోయి స్వామి నేను ఈ పాపాలు చేశాను నీ దగ్గర చెప్పేస్తున్నాను, అయిపోయింది. అలా అయిపోతుందా? అలా అనుకోవడం వల్ల ఇంకా ఎక్కువ పాపాలు చేస్తాం. అలాగా చేయవలసింది. అందుకని చెప్తున్నాడు, పాపములు అసలు నేను పాపినైనటువంటి భావం మనసులో తీసే ముందు. పాపం వల్ల వచ్చిన శరీరం నాన్సెన్స్. పాపం వల్ల రావడం ఏంటి? భగవంతుడు ఇచ్చాడు మనకి. పుణ్యకర్మం చేయడం కోసం మన శరీరం ఇచ్చాడు, కానీ పాపం వల్ల వచ్చిన శరీరమా? పాపాత్మ పాప సంభవ పాపోహం పాపకర్మ అహం పాపాత్మ పాప సంభవ. ఎంత అజ్ఞానం అండి! పూజ అంతా చేసి చక్కగా భగవంతుని మనలోకి ఆవాహన చేసుకుని, ఆ భగవంతుని ఏం చేస్తాం? గాయత్రీం ఆవాహయామి, లక్ష్మీనారాయణం ఆవాహయామి అంటే వాళ్ళని నాలోకి ఆవాహన చేస్తున్నాను అని చివరి పూజ అంతా అయ్యాక వాళ్ళతో కలిపి తిరుగుతూ మనం ఆవాహన చేయబడినటువంటి వాడు మనలో ఉంటే వాళ్ళతో కలిపి తిరుగుతూ పాపోహం పాపకర్మాహం రుబ్బురాయిలో తిరుగుతున్నాం మన చుట్టూ మనం. అంటే అర్థం ఏంటి? భగవంతుని కూడా పాపాత్ముడు చేస్తున్నాం అన్నమాట మనం. ఎంత అపచారం అండి! ఎంత అజ్ఞానం! పాపోహం పాపకర్మాహం అంటే నాన్ సెన్స్. అది మనకి ఎక్కడ లేదు. అది మధ్యలో ఎవడో సత్సన్నాసి ఎవడో తీసుకొచ్చి పెట్టాడు, అది ఇరికించాడు. అది అందువలన మనం పాపాత్మనం కాదు, పాపం వల్ల వచ్చింది శరీరం కాదు. ఇది పుణ్యకర్మలు చేయడం, దాన్ని ఎందుకోసం వచ్చింది తెలుసుకొని పుణ్యకర్మలు చెయ్యి. అంతేకాని పాపమైనటువంటిది ఎందుకు అనుకోవాలి?
అయితే ఇక్కడ ఏమన్నాడంటే, ఈ దృష్టితో నీవు పని చేయము. కర్మ అను సముద్రమున జ్ఞానము అయి జ్ఞానము నీకు తెప్ప అగును. ఎప్పుడైతే ఈ దృష్టితో నువ్వు పనిచేస్తావో అప్పుడు ఏమవుతుంది, కర్మ అనేటువంటిది ఒక మహాసముద్రం అయితే, అబ్బో ఈ సంసారం అనేటువంటి సముద్రం దాటడం ఎలా అన్నాడు, జ్ఞానం అనేటువంటి తెప్పతో దాటమన్నాడు. సముద్రం ఎంత పెద్దదైతే నీకెందుకు, తెప్ప ఉందిగా దాటడానికి. సముద్రం ముందు తెప్ప ఎంత నిజానికి, తెప్ప చిన్నది, సముద్రం మహా అయితే అంత సముద్రాన్ని కూడా ఇంత తెప్పలో దాటచ్చు నువ్వు. పెద్ద నది ఉంది, చిన్న డింగిలో దాటలే నువ్వు. అందువల్ల జ్ఞానం అనేటువంటి తెప్ప వేసుకో అన్నాడు. సముద్రము కన్నా తెప్ప చిన్నది అయినను సముద్రమును దాటించుచున్నది. నీ జ్ఞానము చిన్నది అయినను ఇట్లు ప్రవర్తించినచో సముద్రం అంత పాపమునైనను దాటి నన్ను చేరగలవు. అందుకని నువ్వు సృష్టిలో అందరికంటే మహాపాపాత్ముడు అవ్వచ్చు నువ్వు. అయినప్పటికీ యజ్ఞార్థమైనటువంటి విధంగా కర్మ చేస్తూ జీవనం సాగిస్తే ఈ నా జ్ఞానం వల్ల ఏమవుతుందంటే, ఈ నా జ్ఞానం అనేటువంటి తెప్ప వల్ల నువ్వు ఆ మొత్తం పాపాన్ని దాటి నన్ను చేరుకుంటా ఉన్నాడు. ఇంతకంటే అష్యూరెన్స్ ఇంకేమిటండి. అందువల్ల పాపం గురించి ఆలోచించకు. పాపం చేస్తున్నానేమో, నేను పాపినేమో అని ఆలోచించడం మానేసి నువ్వు ఇతరుల జీవుల్లో ఉన్నటువంటి భగవంతుని దర్శించేటువంటి సాధన చేయి. ఎందుకంటే ఇవి మానేసి నేను పాపిని అనుకుంటూ ఉన్నాను కాబట్టి నువ్వు నిజంగానే పాపివి. యథైధాంసి సమిద్ధోగ్నిర్భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఇంకా ఏమంటున్నాడంటే, మన కన్నా కట్టె పెద్దది, మంట కన్నా కట్టె పెద్దది కదా. చూసారా, మనం పొయ్యిలో చూస్తూ ఉంటాం, ఓ చుట్టూ పెద్ద పెద్ద కట్టెలు దొంగలేస్తాం. ఈ మంట ఎంత ఉంది, ఆ కట్టెలు ఎంత ఉన్నాయి చూడండి. కట్టెలేమో పెద్ద పెద్ద దొంగలు ఉన్నాయి, మంట చిన్నదే ఉంటుంది. కానీ ఈ చిన్న మంటే ఆ పెద్ద కట్టెల్ని భస్మం చేస్తుందో లేదా చూడమన్నాడు. మంట కన్నా కట్టె పెద్దది కదా, అయినను ఎన్ని కట్టెలైనను మంటలో కాలిపోవు. చూసారా, మీరు ఒక పెద్ద లారీ లోడు కట్టెలు వేసుకొచ్చినా సరే ఈ చిన్న మంట మొత్తాన్ని భస్మం చేసేస్తుంది. అందువల్ల జ్ఞానమునందు సర్వకర్మల పాపములు భస్మమగును. అందుకని నువ్వు ఎంత మహాపాపం చేసావనుకో, అయినప్పటికీ ఎప్పుడైతే ఈ రకమైనటువంటి సాధన మొదలు పెడతావో ఈ వచ్చినటువంటి జ్ఞానాగ్నిలో మొత్తం భస్మం అయిపోతుంది. అయ్యా నీకెందుకు భయం లేదన్నాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. అందువలన నిప్పు కన్నా కాల్చగల వస్తువేది, అట్లే జ్ఞానము కన్నా పవిత్రము చేయగల శక్తి మరొకటి లేదు. మనని పవిత్రం చేసేటువంటి శక్తి జ్ఞానం కంటే ఇంక దేనికి లేదు అసలు. ఎందుకంటే కాల్చగలిగేటువంటి శక్తి నిప్పు కంటే ఇంక దేనికైనా ఉందా? దేన్నైనా సరే మొత్తం కాల్చి భస్మం చేయగలిగేటువంటి శక్తి ఉంది కదా అగ్నికి. అదేవిధంగా ఈ జ్ఞానానికి మనలో ఉన్నటువంటి సమస్త పాపాలని భస్మం చేసి మనని పవిత్రం చేసేటువంటి అంతటి మహత్తరమైన శక్తి ఉంది ఈ జ్ఞానానికి. ఈ మార్గమున యోగ సంసిద్ధి పొంది జ్ఞానమును వెలుగును చూచి అందు ప్రవేశించి నీవే ఆ వెలుగై జీవింతు. అందువల్ల జ్ఞానం అనేటువంటి వెలుగు నీకు కనబడుతుంటే ఈ మార్గంలో నడుస్తూ ఈ రకంగా ప్రవర్తిస్తూ ఈ రకంగా కర్మాచరణ చేస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది, అలా ఆచరణ చేసి అలా జ్ఞానం నుండి చివరికి నువ్వే ఆ జ్ఞాన జ్యోతిగా వెలుగుతావు, అందులో భాగం అవుతావు. అంటే అర్థం ఏమిటి, ఈ రకమైనటువంటి జీవితంలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీ దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకి నువ్వు జ్యోతిగా ఉంటావు. వాళ్ళకి నీ వల్ల నీ నుండి నీ ద్వారా జ్ఞానం వాళ్ళకి అందుతూ ఉంటే అప్పుడు ఈ జ్యోతిని, అంటే ఒక కొవ్వొత్తి వెలిగించినటువంటి వాడు ఈ కొవ్వొత్తితో మిగతా కొవ్వొత్తులు వెలిగించినట్టుగా ఎలా వెలిగిస్తాము, అలా వెలిగిస్తే మొదటి కొవ్వొత్తి అయిపోతుందా? దీపం అయిపోదుగా. దీపంలో చౌరైపోవచ్చు, కానీ ఈ దీపం ఇంత వెలుగుతోంది, దీంట్లో నుంచి ఇంకో దీపం వెలిగితే ఈ దీపం ఇంత తగ్గిపోయింది ఉంటుందా? ఉండదే. అలాగా ఈ జ్ఞానం అనేటువంటి అగ్ని దాని ఎందు నువ్వు ఈ రకంగా జీవించినట్టయితే నువ్వు కూడా ఆ వెలుగై జీవిస్తావు, నువ్వే ఆ వెలుగు అవుతావు స్వయంగాను. అట్టి స్థితినే ఆత్మను పొందుట అందరూ. ఆత్మను పొందడం అంటే ఇగో ఇది ఆత్మను పొందడం అంటే అన్నాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. అయితే ఎవరయ్యా జ్ఞానం పొందేది?
ఎవడు పొందగలడు జ్ఞానాన్ని? శ్రద్ధావాన్, శ్రద్ధ ఉండాలన్నాడు. శ్రద్ధ కనుక లేకపోతే మాత్రం దేన్ని పొందలేము, అసలు జ్ఞానాన్ని అసలు పొందలేము. అందువల్ల శ్రద్ధ, దీనికి ఆచరణలో నిరంతరత్వము ఆవశ్యకం. శ్రద్ధ అంటే అర్థం ఏమిటి? శ్రద్ధ అంటే ఇవాళ పొద్దున 6 గంటలకి ప్రేయర్లో కూర్చున్నాం, 10 నిమిషాలు ముందు వచ్చాం, 10 నిమిషాలు తక్కువ 6 గంటలకు వచ్చాం, కూర్చున్నాం ప్రేయర్, చక్కగా ముందు అంతా సిద్ధం చేసుకున్నాం. రేపు పొద్దున 5 నిమిషాలు తక్కువ 6 గంటలకు వచ్చాం, ఎల్లుండి 2 నిమిషాలు తక్కువ 6 గంటలకు వచ్చాం, ఆ మర్నాడు టంచన్గా 6 గంటలకు టక్కుమని వచ్చి కూర్చున్నాం, ఆ మర్నాడు 6 గంటల 1 నిమిషానికి వచ్చాం. ఇలా ఉంటే శ్రద్ధ కాదు. శ్రద్ధ అంటే ఏమిటి? నిరంతరమైనటువంటి అభ్యాసమే శ్రద్ధ అంటే. మనం చేస్తూ ఉంటాం పనులు, కానీ మనం మంచి పనులు చేస్తాం, పాపం చేద్దామని ఉంటుంది, కానీ ఆరంభ శూరత్వం మొట్టమొదటి మాత్రం బ్రహ్మాండంగా కరెక్ట్గా ముందు వచ్చేసి చావు అంత సిద్ధంగా ఉంచాం. ఆ తర్వాత మాత్రం రోజు ఉండేదిగా పర్లేదు, ఒక్కరోజు పర్లేదు అనిపిస్తుంది. అలా అనిపించకూడదు. ఏ రోజుకు ఆ రోజు మొదటి రోజు ఎంత శ్రద్ధతో ఉందో చివరి రోజు కూడా అంత శ్రద్ధతో ఉంటేనే శ్రద్ధ అంటారు. దానికి అలా ఉండాలంటే అభ్యాసం కావాలి. అలా నిరంతరమైనటువంటి అభ్యాసమే శ్రద్ధ అంటే. అందువల్ల దీనికి ఆచరణలో నిరంతరత్వము ఆవశ్యకము. ఇది తప్ప వేరు భావం లేకుండుట వలన మరల ఈ భావములోనికి నీవు సర్వకర్మలతో ప్రవేశించుండవలను. అందువల్ల కుదురుతుంది.